చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి. మీరు బయటకు వచ్చి వాస్తవాలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చెప్పాలి. నేను చెప్పింది తప్పైతే ఇది టీఎస్సీఐసీ భూమే కాదా? ఆర్డీఓ చంద్రకళ, కలెక్టర్ అమయ్ కుమార్, ఆనాటి అడ్వకేట్ జనరల్, మీరు అడ్వకేట్ అయినా ఇంకోటైనా డోంట్ కేర్, ఎంతెంత తిన్నారో ఏమేం చేసి ఈ ఎన్ఓసీలు ఇచ్చారో మీరు దయచేసి ఆన్సర్ చెప్పాలి ఈ సమాజానికి, తెలంగాణ ప్రజలకి. ఇది జాతి సంపద, ఇది తెలంగాణ ప్రజల భూమి. అడ్వకేట్ జనరల్ హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఉండగా ఎన్ఓసీ ఇచ్చింది ఎట్లా ఇస్తాడు? ఎట్లా సాధ్యమవుతుంది? అది చాలా వాటి విషయంలో కోర్టు కేసులు పెండింగ్ లో ఉంటాయి, కొన్ని కోర్టు ఆర్డర్స్ ఇవ్వమని చెప్తుంది. కానీ పర్టికులర్ దాంట్లో ఎన్ఓసీ హైకోర్టులో పిటిషన్ ఉండగా, రిట్ పిటిషన్ ఉండగా ఏ రకంగా ఎన్ఓసీ ఇచ్చారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆర్డీఓ చంద్రకళ మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మీరు 5 కోట్లు తీసుకున్నారని అలిగేషన్స్ ఉన్నాయి. నేను స్టేట్మెంట్ ఇవ్వట్లే, అలిగేషన్స్ ఉన్నాయి. బయటకు వచ్చి మీరు ఆన్సర్ చేసుకోవాలి. మీ ప్రమేయం లేకపోతే ఈ భూమి టీఎస్ఐఏసీలో భూమిలో ఎట్లా కడుతున్నాడు? సమాధానం చెప్పాలి. అమయ్ కుమార్, ఈ అడ్వకేట్ జనరల్ ఎన్ఓసీ ఇదంతా దీని తర్వాత అమయ్ కుమార్ పాత్ర ఉన్నది. ఇందులో 100% నవీన్ మిట్టల్ పాత్ర ఉంటుంది, దాంట్లో డౌటే లేదు.